మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. పీపీపీ విధానం రిషికొండపై మంత్రివర్గ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మదనపల్లి, మార్కాపురం, పోలవరం జిల్లాల ప్రతిపాదనలతో తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం మంత్రులు సమాలోచనలు చేయనున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, సిఆర్డీఏ పరిధిలోని భారీ అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది కేబినెట్. అమరావతిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా చర్చ జరగనుంది. 56వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం లభించనుంది. రైతులకి సంబంధించిన భూముల వివాదాలపై కూడా రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు అంశం కూడా ఇవాళ కేబినెట్ ముందుకు రానుంది. అన్నమయ్య జిల్లాలోని 3 నియోజకవర్గాలను 3 జిల్లాల్లో కలిపే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఆదివారం సీఎం చంద్రబాబు అధికారులతో మరోమారు సమీక్షించారు. తిరుపతి జిల్లాలోకి రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని, వైఎస్ఆర్ కడప జిల్లాలోకి రాజంపేట, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లె జిల్లాలోకి రాయచోటి నియోజకవర్గాన్ని చేర్చే ప్రతిపాదనలపై చర్చించారు. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మార్పులు చేర్పులపైన సీఎం అభిప్రాయాలు తీసుకున్నారు. కొన్ని మార్పులు సూచించారు. దొనకొండ, కురిచేడు మండలాలకు కొత్తగా ఏర్పడే మార్కాపురం జిల్లాలో చేర్చాల్సిన అవసరం లేదని, వాటిని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని నిర్ణయించారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోకి గూడూరు నియోజకవర్గం మొత్తాన్ని చేర్చేలా లేక కొన్ని మండలాల అన్నది పరిశీలిస్తున్నారు. వీటిపై తుది నిర్ణయాన్ని కేబినెట్ భేటీ అనంతరం ప్రకటించే అవకాశం ఉంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. ఇక ఇవాళ ఏపీ కేబినెట్ మీటింగ్ అయితే జరగనుంది. దానికి సంబంధించి పీపీపీ విధానం రిషికొండపై కూడా మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఈ రోజు ఏపీ కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది. ప్రధానంగా ఇందులో పీపీపీ విధానం కావచ్చు, అదేవిధంగా రిషికొండపై మంత్రివర్గం కీలక తీసుకునే అవకాశం ఉంది. మదనపల్లి, మార్కాపురం, పోలవరం సంబంధించి ప్రతిపాదనతో సమస్యల పరిష్కారం కోసం మంత్రులైతే సమాలోచన చేసే పరిస్థితి ఈ రోజు మీటింగ్ లో జరగబోతుంది. అదే కాకుండా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, అదేవిధంగా సిఆర్డీఏ పరిస్థితులు, భారీ అభివృద్ధి పనులపై కావచ్చు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కేబినెట్ మీటింగ్ లో జరగబోతుంది. అదే కాకుండా అమరావతిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు కావచ్చు, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పర్యాటక సదుపాయాలపై కూడా కీలకమైన చర్చబోతుంది. 56వ సిఆర్డీఏ నిర్ణయాలు ఏవైతే ఆ నిర్ణయాలకు సంబంధించి కూడా కేబినెట్ అయితే మాత్రం అవకాశం తెలుపుతున్న పరిస్థితి అయితే. అదే కాకుండా రైతులకు సంబంధించిన భూముల వివాదాలకి కూడా రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు కూడా దానిపై కూడా అంశంపై కేబినెట్ ముందుకు రాబోతుంది. అదే కాకుండా ప్రధానంగా ఏదైతే ఇప్పుడు జిల్లాలకు సంబంధించిన పునర్విభజనకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో, అన్నమయ్య జిల్లాలో 3 నియోజకవర్గాలు 3 జిల్లాల్లో కలిపే అంశంపై మాత్రం మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా కీలకమైన చర్చ చేసుకోబోతుంది చెప్పాలి. జిల్లాల పునర్విభజనకు సంబంధించి అంటే నిన్న ఆదివారం సీఎం చంద్రబాబు అధికారులతో మరోమారు సమీక్ష అయితే నిర్వహించారు. ఈ సమీక్ష అయితే మాత్రం తిరుపతి జిల్లాలోకి రైల్వే కోర్టు నియోజకవర్గాన్ని, అదేవిధంగా వైఎస్ఆర్ సంబంధించి కడప జిల్లాలోకి ఏమో రాజంపేట, కొత్తగా ఏర్పడే మదనపల్లి జిల్లాలో రాయచోటి ప్రతిపాదన మాత్రం చర్చించారు. దీనిపై మంత్రివర్గం సమస్యలో నిర్ణయం స్పష్టం చేశారు. అయితే చిత్తూరు, పొట్టి, ప్రకాశం జిల్లాలో మార్పు చేర్పులపై కూడా తీర్పు అభిప్రాయాలు ఇస్తున్నారు. కొన్ని మార్పు ఈ సందర్భంగా అయితే సూచించారు. దొనకొండ, కుర్చేడు మండలాలుగా ఏర్పడే మార్కాపురం జిల్లాలో అవసరం లేదు, వాటిని ప్రకాశం కూడా సీఎం చంద్రబాబు ఇచ్చారు. అదే కాకుండా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి
గూడూరు వర్గం మొత్తం రాష్ట్రాల మండల అంశం కూడా పరిస్థితున్నారు. దీనిపై కూడా కేబినెట్ మీటింగ్ అయితే మాత్రం తుది నిర్ణయాన్ని తీసుకున్న పరిస్థితి ఉంది. మొత్తాన్ని చూసుకుంటే ఈ అమరావతికి సంబంధించిన నిర్మాణాలకు సంబంధించిన అంశాలు కూడా ప్రధానంగా కాకుండా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పిస్తారు వాటి మీద కూడా ప్రధానంగా చర్చ చేస్తారు. ఇవాళ మొత్తానికి మాత్రం పూర్తి స్థాయిలో మొత్తం పునర్విభజనకు సంబంధించి అంటే జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే మాత్రం బయటకు వచ్చే పరిస్థితి ఉంది. చందు, ఈ జిల్లాల పునర్విభజనపై కొంతమంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, కొంతమంది ప్రజలేమో అసంతృప్తిగా ఉన్నారు. మరి ఫైనల్ డెసిషన్ ఎలా ఉండబోతుంది? రైట్ శ్రావణి, అంటే ఇది ఇప్పటి నుంచి వస్తున్న సమస్య కాదు. గత కొన్ని నెలలుగా ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి వినతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏదైతే వాటి పైన అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు గట్టిగా చేశారు. ప్రదర్శన చేసిన అనంతరం కొన్ని ప్రతిపాదించారు. ఇప్పటికి కూడా ప్రాంతానికి సంబంధించిన ప్రజలు వేరే జిల్లాలు కలపాలి అంటే దూరభారటువంటి ప్రాంతాలు ఏవైతే అంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాలు అంటే సపోజ్ పెనోలూరు తీసుకుంటే పెనోలూరు అనేది ఇటు ఎక్సెప్ట్ సంబంధించిన దగ్గర విజయవాడ ఉన్నటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతం మచిలీపట్నం వల్ల అంటే జిల్లాలో అక్కడికి వెళ్తాను అక్కడి నుంచి కూడా సో ఇటువంటి నేపథ్యం అటువంటి ప్రాంతాన్ని కూడా ఇప్పుడు వేరే చేకూరిస్తే ప్రజలకు ఉన్నటువంటి ప్రజలకు న్యాయం అనే అంశం మీద సీఎం చంద్రబాబు మాత్రం గట్టి నిర్వహిస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా అంటే ఆయా ప్రాంతాల్లో సంబంధించిన ప్రజలకి పూర్తి స్థాయిలో న్యాయం వచ్చేలాగా మాత్రం ఈ రోజు నిర్ణయాలు పరిస్థితి ఉంటాం. రైట్ చందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.